సాధారణంగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేవారు సరైన ఆహారాన్ని తీసుకోకపోతే అది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రెగ్నెన్సీ కోసం రెడీ అవుతున్నప్పుడు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. సంతానోత్పత్తి లేదా పీరియడ్ సమస్యలతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించాలి. అలాగే తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలు లేకుండా చూసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అవకాడోస్, నట్స్, చేపలు వంటి ఆహారాలు విటమిన్ ఇ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. ఇవి హార్మోన్ల ఉత్పత్తితో పాటు అండాశయాల పనితీరుకు సహాయపడతాయి. అలాగే తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అదేవిధంగా పీసీఓఎస్ వంటి హార్మోన్ల అసమతుల్యత ప్రమాదాన్ని తగ్గిస్తాయని తెలియజేస్తున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే వీటిలో అధికంగా ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ సంరక్షకాలు హార్మోన్ల పనితీరుకు ఆటంకం కలిగించి మంటను పెంచుతాయి. అలాగే చక్కెర పానీయాలు, సోడా, ఎనర్జీ డ్రింకుల్లో అధిక మొత్తంలో శుద్ధి చేసిన చక్కెరలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను పెంచి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఆ తరువాత ట్రాన్స్ ఫ్యాట్స్, ఇవి వేయించిన ఆహారాలలో ఉంటాయి. ఇవి హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగించడమే కాకుండా అండం విడుదలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అధిక కెఫెన్, రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫెన్ తీసుకోవడం వలన ఈస్ట్రోజన్ స్థాయిలను ప్రభావితం అవుతాయి. దీని కారణంగా గర్భం ధరించే అవకాశాలు తగ్గుతాయి. అలాగే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అదేవిధంగా ఆల్కహాల్కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు, ఎందుకంటే ఇవి ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ స్థాయిలను దెబ్బతీస్తాయి.